హలో నమస్తే. ఈరోజు టాపిక్ ఏంటంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ అంటూ పేరు మారి మోగిపోతుంది. ఎక్కడ డిబేట్ జరిగినా, నేషనల్ మీడియా డిబేట్ అయినా, అది రాష్ట్ర స్థాయిలో డిబేట్ అయినా, ఏ నలుగురు హిందువులు కలుసుకున్నా దేశం మొత్తం, దేశం బయట ఉన్న హిందువులైనా సరే ఒకటే మాట, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంత క్రేజ్ పెరిగిపోయింది? సనాతన ధర్మం మీద ఆయన మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా యావత్ దేశం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అండగా నిలబడింది అనే విషయాన్ని ఒక్కసారి మాట్లాడుకుందాము. ముఖ్యంగా మనం ముందు ఏదైతే తిరుమల పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ ప్రకటించిండో, ఆ వారాహి డిక్లరేషన్లో పవన్ కళ్యాణ్ గారు హిందువుల గురించి, సనాతన ధర్మం గురించి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి ఉదయనిధి స్టాలిన్, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి తనదైన శైలిలో, అటు ఉదయనిధి స్టాలిన్కి తమిళ్లో, అదేవిధంగా రాహుల్ గాంధీకి హిందీ, ఇంగ్లీష్లో ఆయన గట్టిగా సమాధానం ఇచ్చిండు. దీనికి ఇప్పటిదాకా ఎవరు హిందువుల తరపున, సనాతన ధర్మం తరపున ఇంత బలంగా వాయిస్ వినిపించలేదని భారతదేశంలో ఉన్న హిందువులందరూ, భారతదేశం బయట ఉన్న, ఎక్కడైతే బయట దేశాల్లో ఉన్న భారతీయ హిందువులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారికి అయితే జేజేలు పలుకుతున్నారు. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారి పోరాటం చేస్తే ఎట్లుంటుంది అనేది నిజంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కాదు, దేశ స్థాయిలో ఆయన గురించి చర్చ ఎంత బలంగా నడవడానికి ప్రధానమైన కారణము పవన్ కళ్యాణ్ గారు మిగతా రాజకీయ నాయకులకు భిన్నంగా వారాయి డిక్లరేషన్లో మాట్లాడు. అందరూ తన ధర్మం గురించి గొప్ప చెప్పుకొని అవతల మతాన్ని తగ్గిస్తూ మాట్లాడతారు చాలా వరకు, కానీ కొంతమంది మాట్లాడతారు అవతల మతాన్ని కూడా గౌరవిస్తూ. పవన్ కళ్యాణ్ గారు అదే చేసిండు. పవన్ కళ్యాణ్ గారు మన ధర్మాన్ని మనం ప్రేమించాలి, పరధర్మాన్ని గౌరవించాలని ఏకంగా ఆ ప్రజలందరి చేత ఆయన ఏకంగా ప్రతిజ్ఞ చేయించిండు. అక్కడ ప్రతి మతం, అటు క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి శబాష్ అంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తప్పేం మాట్లాడలేదు, తన ధర్మం గురించి పోరాటం చేస్తూ తన ధర్మాన్ని ప్రేమిస్తాడు, పరధర్మాన్ని గౌరవించమని గొప్పగా చెప్పిండని చెప్పేసి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారికి జేజేలు పలుకుతారు. దీంతో పవన్ కళ్యాణ్ గారిని ఏ రాజకీయ నాయకుడైనా ఎవడైనా విమర్శించాలంటే 100 సార్లు ఆలోచించి మాట్లాడాల్సిన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ డిఫెన్స్లో పడేసిండు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట అంటే పవన్ కళ్యాణే కాదు, ఆయన అభిమానులే కాదు, జన సైనికులే కాదు, యావత్ దేశంలో ఉన్న, దేశం బయట ఉన్న ప్రతి హిందువు స్పందించే విధంగా పవన్ కళ్యాణ్ గారి వ్యూహం పర్ఫెక్ట్గా అమలు చేసిండు. సనాతన ధర్మం గురించి తన నిజాయితీ, తన నిబద్ధతని, సనాతన ధర్మానికి అవసరమైతే నేను ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం, నేను ప్రతి ఒక్కరిని గౌరవిస్తా, నా మతం జోలికి వస్తే ఎవరినైనా ఎదురిస్తా అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు దేశమంతా పవన్ కళ్యాణ్ గారికి ఎనలేని పేరు తెచ్చిపెట్టినాయి. జై హింద్.